హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నన్ను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. భూగర్భ జలాలు ఎక్కువగా గ్రనైట్ రాయి ఉన్న ఏరియాలో ఫెయిల్ అవుతుంటాయి. ఒక్కోసారి 1000 ఫీట్లు వేసినా కూడా నీళ్ళు రావు. ఉదాహరణకు మేము కోకాపేట ఏరియాలో విల్లా కన్స్ట్రక్షన్ కోసం కడుతున్న ఒక ఓపెన్ ప్లాట్లో సర్వే చేస్తాం. అయితే వీళ్ళు ఇంతకుముందు ఒక బోర్ వేసుకున్నారు. జనరల్గా మన గ్రామాల్లో అయినా హైదరాబాద్ అయినా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం చేస్తుంటారు కాబట్టి ఇల్లు కట్టే ముందు ఫస్ట్ బోర్ వేసుకుంటారు. నీటి వసతి కావాలి కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య మూలకు ఖచ్చితంగా వాటర్ పడుతుంది డ్రిల్లింగ్ చేస్తుంటారు. అంటే అక్కడ ఉన్న ఏదైతే మట్టి పొరల కింద ఏదైతే గ్రనైట్ ఉందో ఆ గ్రనైట్లో వెదరింగ్ కండిషన్స్ కానీ ఏమైనా స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఉండి వాటర్ సోర్స్ జోనాఫేరేషన్ ఏరియాలో వాటర్ సోర్స్ ఉన్నట్లయితే వాటర్ వస్తాయి, లేని చోట రావు. అందుకు ఫెయిల్ అయితే అంటే మరి ఈశాన్య మూల అయితే ప్రతి చోట సక్సెస్ కావాలి కదా, కాదంటే అక్కడ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఆ ఏరియా కాకుండా నార్త్ ఈస్ట్ కాకుండా సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఏదైనా సౌత్ ఈస్ట్ అనేది వేసుకోవచ్చు. అక్కడ ఉన్న మరి కండిషన్స్ ప్రకారం ఏం చేయాలంటే ఇక్కడున్న అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని గూగుల్ మ్యాప్స్ సహాయం చేత ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉండొచ్చు అని అనుకున్న దగ్గర మళ్ళీ జియోఫిజికల్ మెథడ్స్ సహాయం చేత మనం మెషిన్స్ అక్కడ ఆపరేట్ చేసి డేటా కలెక్షన్ చేస్తే స్ట్రక్చరల్గా డిస్టర్బెన్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర అడుగున తేడా ఉంటుంది. కాబట్టి దానికోసం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల జియాలజీ సర్వే చేసినప్పుడు గుడ్డిగా ఇవ్వడం కాకుండా రిపోర్ట్ ఇస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంటుంది. అందువల్ల ఈ డౌజింగ్ మెథడ్స్ అనేది చేతులు పడుతుంది తిరగడం కాబట్టి వాళ్ళు గుడ్డిగా దానికి ఎలాంటి రూపం లేదు, ఎలాంటి రిపోర్ట్ ఉండదు. కాబట్టి జియాలజీ సర్వే చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాన్ని జోడించి అక్కడ వచ్చిన డేటా కలెక్షన్ని కంపేర్ చేస్తూ ఎలా వచ్చింది, ఎలాంటి ఏరియాలో వాటర్ వచ్చే అవకాశం ఉంది, ఎంతో రావచ్చు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సైంటిఫిక్ పద్ధతులు అంటేనే ఒక విజ్ఞానంతో చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకున్న అనుభవాన్ని అక్కడ ఉన్న రాళ్ళని మట్టిని బట్టి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. డౌజింగ్ మెథడ్స్ కంటే సైంటిఫిక్ పరంగా చేసే మెథడ్స్ చాలా సక్సెస్ రేట్ని కలిగి ఉంటాయి. అది మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ.